ఎమ్మెల్యే. కాబట్టి ఎమ్మెల్యే స్టేటస్ ఎమ్మెల్సీ స్టేటస్ అక్కడ ఒకటి అయిపోవట్లేదా? వర్మ ఉంటాడు డిప్యూటీ సీఎం కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎంలు ఇవన్నీ సెకండరీ అండి. బేసిక్గా అయితే ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్సీని కూడా పిలవాలి కదా. వెళ్ళిన చోటల్లా తెలుగుదేశం జనసేన ఫీల్ అవుతుంటారు. ఎందుకు? మీరు ఇప్పటికే అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అదే సమస్య ఉంటది. కాబట్టి పవన్ కళ్యాణ్ జాలి చూపించిస్తే వర్మకి సీటు దక్కుతుంది, లేదా వర్మ తగ్గుండడానికి ఒప్పుకుంటే సీటు దొరుకుతుంది. కానీ వర్మ చుట్టూ ఉన్న వాళ్ళని నేను అబ్జర్వ్ చేశాను, వాళ్ళు ఆత్మవిశ్వాసం బ్యాచ్ ఎక్కువే, ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసం ఆత్మాభిమానం బ్యాచ్. వాళ్ళు ఎందుకు తగ్గడానికి సిద్ధపడతారు? అంటే మొన్నటి వరకు సార్ పార్టీ ఏదనేది కాకుండా వర్మ అనే ఒక పేరు మీదే నడిచింది పిఠాపురం రాజకీయం అంతా కూడా. అందుకే ఆయన ఇండిపెండెంట్ గా గెలవడానికి కోరినాడు. ఇప్పుడు మీరు అన్నట్టు ఎప్పుడైతే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు వచ్చేసిందో డామినేషన్ అంతా జనసేనది అయిపోయింది. ఇప్పుడు ఆ డామినేషన్ లో నెగ్గికి రావడం కూడా వర్మ కష్టమేమో అన్నట్టుగా పరిస్థితి అయితే వచ్చింది. మరి ఆయన నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో తెలియదు, నా పరిస్థితి అయితే వచ్చింది. నెక్స్ట్ మంచు ఫ్యామిలీ ఈ వారం ఒక మోహన్ బాబు గారు ఒక అద్భుతమైన ఒక హైడ్రామా ఏమన్నా రక్తి కట్టించారా? మధ్యలో TV9 చెందిన ఒక రిపోర్టర్ పాపం బలిపోసి అయ్యారా? బేసిక్గా ఒకటి ఎథికల్గా చూస్తే వాళ్ళ దాన్ని ఏమంటారు, కొంపలో కొంపటి మనకు అనవసరం. అవును, వాళ్ళ కుటుంబం కూడా అంటే ఓకే గేట్లు దాటినంత వరకు. ఎప్పుడైతే మనోజ్ రోడ్డు మీదకి వచ్చి మీడియా ముందుకు వచ్చాడు కాబట్టి మీడియా ఒకళ్ళు కేసులు పెట్టుకున్నారు. అలా అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే గేట్లు పగలగొట్టి, అది కూడా మీడియా సమక్షంలో మీడియాని తీసుకెళ్ళాడు ఆయనకున్నటువంటి అంటే మోహన్